ఇప్పుడు మీరు వింటున్న ఈ కార్యక్రమం నేను నా రమజాన్. ప్రసంగించువారు మౌలానా సయ్యద్ అబ్దుస్సలాం ఉమ్రీ. ప్రసారం చేయువారు శాంతి సందేశం వెల్ఫేర్ సొసైటీ. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. విశ్వాస సోదరులారా, మీకెప్పుడైనా చెయ్యి కాలిన అనుభవం ఉందా? లేదంటే వెలిగే దీపంలో కాసేపు వేలు పెట్టి చూడండి, చురుక్కుమంటుంది, మనసు చివుక్కుమంటుంది. అమ్మా లేదా అబ్బా అన్న శబ్దం అప్రయత్నంగా మీ నోట వెలువడుతుంది. నరకాగ్నిని 70 సార్లు కడిగితే మిగిలే వేడి మన ప్రపంచపు అగ్నిది. ఆ అగ్నిలోని కొంత రవ్వంతటి దీప సెగకే విలవిల్లాడిపోతుంటే రేపు నరకాగ్ని సెగకు మనం తట్టుకోగలమా చెప్పండి? అక్కడేమో చర్మాలు కాలిన కొద్ది కొత్త చర్మాలు పుట్టుకొస్తుందాయి. అల్లాహ్ మనందరినీ నరకాగ్ని నుండి కాపాడుగాక. విశ్వాస సోదరులారా, రమజాను మాసం నరక ముక్తి మాసము కూడా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రతిరోజు అల్లాహ్ అనేక మందిని ఉదయం మరియు రాత్రి నరకాగ్ని నుండి కాపాడుతూ ఉంటాడు రమజాను మాసంలో. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి, ఒక్క ఖర్జూర ముక్కను దానం చేసి అయినా సరే అని. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో నరకాగ్ని వర్ణించిన తర్వాత ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ అంటున్న మాట ఏమిటో తెలుసా? ఫమా అస్బరహుమ్ అలన్నార్. ఏ విషయం వారిని నరకాగ్ని విషయంలో దుస్సాహసానికి పురికొల్పింది, వారెలా నరకాగ్నిని భరించగలరు? కాబట్టి నరకాగ్ని యాతన నుండి మనల్ని కాపాడే ఎన్ని మార్గాల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేశారో వాటన్నిటినీ అనుసరించి మనల్ని నరకాగ్ని బారి నుండి కాపాడుకోవాలి. మనల్ని నరకాగ్ని బారి నుండి కాపాడే సాధనలో ఆడకూతుళ్ళు అగ్రభాగాన ఉంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకొని మరి వారి ఎడల ఉత్తమంగా వ్యవహరించి ఇహపర మోక్షాలను మూటగట్టుకోవాలి. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అల్లాహే మీకు రక్ష.